హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. అన్వేష్ పల్లవి ప్రశాంత్ పైన పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. తను బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆరోపణ. ఇందులో ఎంతవరకు నిజముందనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, పల్లవి ప్రశాంత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు అంటూ లేరు. పల్లవి ప్రశాంత్ అంటే రైతు బిడ్డ అని చెప్పి ఒక ఎమోషన్ని వాడుకొని బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఆ ఎమోషన్ వాడుకొని ఫేమ్ వచ్చిన అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అనేసి అన్వేష్ అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? పల్లవి ప్రశాంత్ ఇతను సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి కొమరవెల్లి దగ్గర ఒక ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా నాకు ఐడియా ఉంది కొంతవరకు, సబ్జెక్టు కరప్షన్. అయితే అతను కొంత భూమి ఉంది, వ్యవసాయం చేసుకునే రైతు బిడ్డే, నిజంగా రైతు బిడ్డే, తను కాదనేది అయితే లేదు. కాకపోతే దాన్ని దేనికి వాడుకున్నాడు? తను ప్రమోట్ కావడానికి వాడుకున్నాడు, తన ప్రమోషన్ కోసం వాడుకున్నాడు. వాస్తవం చదువుకున్నాడు, కోరుకున్న ఉద్యోగం రాలేదు, ఇష్టపడే ఉద్యోగం రాలేదు. తర్వాత వీడియోలు చేసి ఫేమస్ అవ్వదాం అని అనుకున్నాడు. రైతు బిడ్డ అనే పేరు పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ ఛానల్ చుట్టూ తిరిగాడు, దాన్ని ప్రమోట్ చేయని, ఒక రైతు బిడ్డని రైతుల కోసం నిలబడతాను అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ చుట్టూ తిరిగాడు. సరే, యూట్యూబ్ ఛానల్స్ అదే కొంత రైతు బిడ్డ అనే కంటెంట్ తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి కొంత ప్రమోట్ చేసిన మాట వాస్తవం. ఆ ప్రమోషన్ని వాడుకొని బిగ్ బాస్ వరకు వెళ్ళగలిగాడు. అంతవరకు తను ఫేమ్ చేసుకోగలిగాడు. తర్వాత ఆ బిగ్ బాస్లో వచ్చిన ఫేమ్ని ఎలా వాడాడు? బిగ్ బాస్లో కూడా ఎమోషనల్ డ్రామా పండించాడు. రైతు బిడ్డ నాకు ఓటేరా, నేను గనక గెలిస్తే రైతుల కోసం కష్టపడతాను, తాపత్రయపడతాను, రైతులకు సహాయం చేస్తాను, ఈ ప్రైజ్ మనీ కూడా రైతుల కోసం వెచ్చిస్తాను అన్నట్టు మాట్లాడారు. వెచ్చించారా లేదా మనకి తెలియదు. రైతులకైతే ఏం సాయం చేయలేదు, చేసినట్టు నాకైతే ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. అయితే సరే, ఓకే, అయినప్పటికీ అతను సొంతంగా గెలుచుకున్న మనీ కాబట్టి అతని ఇష్టం, చెయ్యాలని మనం డిమాండ్ చేయడానికి లేదు. అది పర్సనల్గా గెలుచుకున్నాడు కాబట్టి. కాదు, దాని వెనకాల ఎమోషనల్ డ్రామా పండించాడు కదా అన్నది మాత్రమే క్వశ్చన్. ఎమోషనల్ డ్రామాగా లొంగిన ప్రజలు చెప్పాలి అది. సరే, ఎనివే గెలిచాడు డబ్బు. ఆ గెలిచిన రోజు కూడా ఎంత అడావుడు జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి వస్తే అతను ఏమన్నా క్రికెట్లో భారత్ టీంని గెలిపించి వరల్డ్ కప్ గెలిపించి ఏమైనా తీసుకొచ్చాడా? లేదా ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఏమైనా సాధించి బయటకు వచ్చాడా? ఏంతంత అడావుడి? పల్లవి ప్రశాంత్కి అభిమానులంట, రచ్చంట, బస్సులు బాలుపడతారంట, మహిళని దుర్భాష ఆడతారంట, మహిళని టీచింగ్ చేస్తాడంట. మళ్ళీ ఇదంతా కూడా పోలీసుని వీడియో తీయాలంట. ఒక పోలీసు అధికారి ఆ వీడియో తీయాలని పోనిస్తున్నాడు. ఎంత ర్యాష్గా మాట్లాడాడు ఆ రోజు. చివరికి కేసు బుక్ అయ్యి జైలు పాలయ్యాడు. సరే, దానికి పనిష్మెంట్ దొరికింది, ఓకే, దానికి పనిష్మెంట్ ఆ రోజు వచ్చేసింది. సరే, అంతవరకు ఓకే, ఏదో అనుకోకుండా వచ్చిన ఫేమ్ కదా, ఫేమ్తో పాటు కొంత అహంకారం కూడా నెత్తికెక్కిద్ది, దిగిద్దిలే జైలు పోవడం ద్వారా అనుకున్నాం. తర్వాత సరే, బయటకు వచ్చిన తర్వాత అయినా సరైన మనిషిగా బతకాలి కదా, ప్రత్యత్తాపంతో బతకాలి కదా. ప్రజల కోసం ఏ రైతు బిడ్డనని చెప్పేసి ఫేమ్ ఉందాడో, ఏ రైతు బిడ్డనని చెప్పేసి ఎమోషన్ వాడుకున్నాడో, ఏ రైతు బిడ్డ అని చెప్పేసి ఓట్లు పొంది ఈ బిగ్ బాస్ గెలిచాడో, తర్వాత ఆ రైతుల కోసం బతకాలి. రైతుల కోసం కాకపోయినా రైతులకు కానీ సమాజానికి నష్టం లేకుండా బతకాలి. కానీ డబ్బు నిజానికి బిగ్ బాస్ విన్నర్కి దగ్గర ₹1 కోటి వరకు వస్తాయి అనుకుంటా. మరి అంత డబ్బు ఒకసారి వచ్చిన తర్వాత మంచి లైఫ్ సెట్ అయ్యే పరిస్థితిగా, లైఫ్ సెట్ అయిపోయింది కదా బిగ్ బాస్ విన్నర్గా. నీకు సెలబ్రిటీ హోదా కూడా వచ్చింది కదా. ఒకప్పుడు సామాన్యుడికి అనేటువంటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు సెలబ్రిటీ హోదా వచ్చింది. నీకు మార్కెటింగ్ ప్రమోషన్ అయితే డబ్బులు వస్తాయి, వచ్చే మాట వాస్తవం. ఏం ప్రమోట్ చేయొచ్చు? అబద్ధాలు చెప్పి ప్రమోట్ చేయ కాదనేది ఏం లేదు. ఏదో ఈ పౌడర్ పోసుకోవడం నేను తెల్లగా ఉన్నాను, ఈ పేస్ట్ వాడటం వల్ల నా పళ్ళు తెల్లయినాయి, లేదు పలానా నూనె రాసుకుంటే జుట్టు వస్తుంది, ఇట్లా కొన్ని అబద్ధాలు చెప్పి బతకమని నవ్వుకుని ఊరుకుంటాం అంతే. కానీ సమాజానికి నష్టం చేకూర్చే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ బతికాడు. అది తప్పు కదా. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయొద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎప్పటికప్పుడు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల ప్రజలు చనిపోతున్నారని రోజు పేపర్లో వార్తలు వస్తున్నాయి. పైగా భారతదేశపు రైతు బిడ్డ అని చెప్పుకున్న పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుకో బయట టెర్రరిస్టుకో సహాయం చేశాడు ఇండైరెక్ట్గా, తెలిసి తెలవకుండా. అది తెలిసి చేశారని అయితే అనుకోను, కానీ తెలిసి తెలవకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ బెట్టింగ్ యాప్లు కానీ, ఈ లోన్ యాప్లు కానీ, లేదో సోకాల్డ్ ఇలాంటి యాప్లు మొత్తం కూడా ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఏదో ఒక ఫేక్ ఐపీ నుంచి క్రియేట్ చేస్తున్నారు. ఆ ఫేక్ ఐపీ ఎవరిది? నిజానికి ఈ టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తులు ఉంటారు కదా, వీళ్ళకి డబ్బులు చేరకుండా ప్రభుత్వాలు వాళ్ళ డాలర్ని క్లోజ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర డబ్బులు పోతే ఆయుధాలు కొంటారు, అణ్వాయుధాలు తయారు చేస్తారు, సమాజం మీద బాంబులు వేస్తారు, జనాన్ని చంపేస్తారు. వాళ్ళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఆపడం కోసం ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళకి డబ్బులు పోయే మార్గాలన్నీ మూసేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి బెట్టింగ్ యాప్లో ఇలాంటి ఫేక్ ఐడి నుంచి క్రియేట్ చేసి జనం మీద వదులుతారు. వీటిని జనం నమ్మి ఆడుతాను అనుకో, వాళ్ళకి రెవెన్యూ వస్తూ ఉంటుంది. ఈ యాప్లు ఎక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తారో ఎవరికి తెలియదు. వీటిని ఒకటి బ్లాక్ చేసే రూపం వందబుట్టుకొని వస్తాయి. పాపం సైబర్ క్రైమ్ పోలీసులు అయితే నెత్తినోరు మొత్తుకుంటూ ఉంటారు వీటిని ఆపడం కోసం, చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు.
వీటిని ఆపడం కంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం వీధి అని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వీటిని వాడటం ఆపేస్తే ఇవి రావటం ఆగిపోతాయి. ఎస్, ఆపడం అనేది ప్రాక్టికల్ సాధ్యం కావట్లే. ఒక టాపీలో పొందగొట్టుకుని వస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి, అసలు వాడే వాళ్ళని ఆపాలి. దీనికోసం పోలీసులు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇట్లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆ యాప్ను ప్రమోట్ చేసి వాడే వాళ్ళని పెంచుతున్నారు. ఇదిగో వాడండి రాని ఈ యాప్లు ఎవడు క్రియేట్ చేశాడు ఎవడు అనేది వీళ్ళకి కూడా తెలియదు, ప్రమోట్ చేసేవాడు కూడా తెలియదు. వాడికి ఏంది డబ్బులు ఇస్తామన్నారు, ప్రమోట్ చేద్దాం. ఈ పల్లవి ప్రశాంత్ అయినా హర్షిష అయినా లేదు భయ్య అని కుయ్య అని విద్యుగౌడ్ అని ఇలాంటి అనేక మంది బ్యాచ్ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తున్నాడు ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు అనేది కాకుండా డబ్బులు వస్తున్నాయో లేదని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. ఆ డబ్బులు కాసుపడి ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళ మాట నమ్మి వీళ్ళ ఫాలో అయ్యే లక్షలాది మంది ఉంటారు కదా, వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళు బాగా ఎదిగారు, తక్కువ టైంలో బాగా ఫేమ్ సంపాదించుకున్నారు, వీళ్ళలాగా మనం కూడా కావాలి, వీళ్ళ నుంచి మనం కూడా నేర్చుకోవాలి, వీళ్ళని ఇన్స్పైర్గా ఫాలో కావాలనుకునే పిచ్చి మన జనాలు ఉంటారు కదా, వీళ్ళని నమ్మి వీళ్ళు చెప్పినట్టు బెట్టింగ్ యాప్లో లోన్ యాప్లో డబ్బులు పెట్టేస్తే విచ్చలవిడిగా డబ్బులు వచ్చేస్తాయి అని ఈజీ మనీ వచ్చేస్తాయి అని నమ్మి అడ్డగోలుగా మోసపోయి నష్టపోతున్నారు. సరే, అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని చూసుకుంటే బిగ్ బాస్ లో ఆయన పండించిన ఎమోషన్ కి జనం నమ్మడమే కాదు, శివాజీ లాంటి గ్రేట్ యాక్టర్ కూడా అతన్ని నమ్మారు. అంటే ఆయన ఎంత ఘనంగా నటించినట్టు. అంటే ఓకే, ఆయన నటన వస్తే సూపరు రమ్య, ఆ నటన సినిమాలో పోయి చూపించుకోను, సీరియల్లో పోయి చూపించుకోను, నటించినందుకు నేను తప్పట్లా. పోనీ తను ఎదగటం కోసం నటించాడు, నటించిందని నమ్మించాడు, నమ్మించి ఫేమ్ పొందాడు. ఆ ఫేమ్ సరైన దారిలో వాడుకో. ఫేమ్ సంపాదించుకున్న ఓకే, ఒక రైతు బిడ్డ నటించాడు, గొప్ప డ్రామాలు ఆడాడు, ఫేమ్ వచ్చింది, దాన్ని సరైన దారిలో వాడు. దాన్ని తప్పుతో పట్టిస్తున్నారు కదా. తమకు వచ్చిన ఫేమ్ ద్వారా సంపాదించుకోవాలి. ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి, సంపాదించుకోవచ్చు, ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు, పద్ధతైన మార్గాల్లో సంపాదించుకోవచ్చు, ఒక పద్ధతిగా పోవచ్చు. కానీ నిందా చెప్పాను కదా, సబ్బులు పేస్టులు ఈ పౌడర్లు వీళ్ళు ఎంత ఇస్తారు, మహా అంటే కొన్ని వేలలో ఇస్తారు. అదే బెట్టింగ్ యాప్లో లక్షల్లో ఇస్తాడు. అవును. సో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా. దీనికోసం మైగా జనాలను ఏమంటారు, ఇవో మీకు నేను ఎగ్జాంపుల్ ఒక యాడ్ చూశాను నేను, విజయవాడ అనుకుంటా అతను కెమెరా షాప్లోకి వెళ్తాడు, కెమెరా షాప్లోకి 5,000 పట్టుకొని పోతాడు, ₹1,00,000 కెమెరా చెప్తాడు, వాడి దగ్గర 5,000 ఉంటాయి. 5,000తో కెమెరా కొనాలి వాడి తాపత్రయం. ఏం చేస్తాడు, ఈ యాప్ గేమింగ్ యాప్లోకి వెళ్ళిపోతాడు, గేమింగ్ యాప్లో పోయి గేమ్ ఆడతాడు, వెంటనే ₹1,00,000 వచ్చేస్తాయి. ఆ ₹1,00,000 షాప్ వాడు పే చేసేస్తాడు, కెమెరా తెచ్చేసుకుంటాడు. అంటే 5,000 పెట్టుబడితో ₹1,00,000 విత్ ఇన్ మినిట్స్ సంపాదించవచ్చు అనేది ఒక నేర్పిన తర్వాత దాన్ని అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాడు. అది చూసిన వాడు ఏం చేస్తాడు, ఆ యాప్ డౌన్లోడ్ పెట్టుకుని అందరూ ఆడుకుంటారు. పైగా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, మీ బెట్టింగ్ యాప్లో ఆడాలని ఉందా, మా టెలిగ్రామ్ యాప్లోకి రండి అంటారు. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళిపోతారు. సెలబ్రిటీగా చెప్పింది, డబ్బులు సంపాదించు వీడియో తీసినోడుగా చెప్పింది అని చెప్పేసి వాళ్ళ కళ్ళ ముందు వీడియో వాడు గేమ్ ఆడుతారు, డబ్బులు వస్తాయి. వాళ్ళ కళ్ళ ముందు అంతా జరిగింది. వాళ్ళ కళ్ళ ముందు జరిగేసరికి వీళ్ళు నమ్ముతారు. నమ్మి ఏం చేస్తారు, వాడు చెప్పిన టెలిగ్రామ్ యాప్ పోయి వాడు ఎక్కడ బెట్టింగ్ పెట్టమంటే అక్కడ పెడతారు. ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. దానివల్ల వాడి డబ్బులు వచ్చినట్టే కనపడతాయి, కానీ అంత అబద్ధం. అదంతా అది గేమింగ్ యాప్ పడుతూ వాడుకుంటే ఒప్పందం. వాడు ఆడే గేమ్ కరెక్ట్గా ఉంటుంది, వీళ్ళనేమో తప్పుదో పట్టిస్తూ ఉంటాడు. వాడు రెడ్డి మీద పెట్టమంటే రెడ్డి మీద పెడతారు. ఫస్ట్ 1,000 2,000 అవుతాయి, 2,000 4,000 అవుతాయి, ఈసారి డైరెక్ట్గా 10,000 పెట్టమంటాడు, 10,000 బురిడి కొట్టేస్తాయి. సార్, పల్లవి ప్రశాంత్ చూసుకుంటే అంటే తక్కువ టైంలో ఫేమ్ వచ్చింది, ఆయనకు 3 నెలల్లోనే ఫేమ్ వచ్చింది. ఇప్పుడు నాన్ వేషణ లాంటి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది ఫేమ్ రావడానికి. కానీ పల్లవి ప్రశాంత్కి అన్ని అకౌంట్స్ కలిపి దగ్గర దగ్గర 60 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు కదా. ఇంతమంది ఫాలోవర్స్ ఉండి ఇంత ఇన్కమ్ ఉన్నా ఎందుకు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్టు? ఇప్పుడు సిద్దిపేటలో హరీష్ రావు గారికి ఎంత ఫాలోయింగ్ వచ్చిందో, ఆయన పాపం చాలా కష్టపడ్డాడు, కింది స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగి వరుసగా గెలుస్తున్నాడు. కానీ తక్కువ టైంలో అదే సిద్దిపేటలో పుట్టినటువంటి పల్లవి ప్రశాంత్ అంతకన్నా ఎక్కువ ఫేమ్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా, షార్ట్ టైంలో. సో ఎవరికి రాని అదృష్టం. ఇప్పుడు ఫేమ్ అందరికీ కావాలని కోరుకుంటుంది, కానీ అందరికీ రాదుగా. కానీ అది వచ్చిందని ఎట్ట వాడుకోవాలి, నేను నమ్మిన వాళ్ళు నువ్వు ఎట్ట కాపాడుకోవాలి, వాళ్ళకి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వాలి. నిన్ను నమ్మి నేను 1,00,000 మంది ఫాలో అవుతున్నారంటే నీకు ఎంత బాధ్యత ఉన్నట్టు. సెలబ్రిటీ హోదా కాదు బాధ్యత. నేను నమ్ముతున్నారు వాళ్ళు, నిన్ను ఫాలో అవుతున్నారు వాళ్ళు, వాళ్ళని సరైన వాళ్ళు నడిపించి నువ్వు నాయకుడివి. అంతమంది ఫాలోవర్స్ రావటం అంటే అందరికీ ఉంటుంది రమ్య, నీకు ఉంటుంది, నాకు ఉంటుంది, కెమెరామెన్కి ఉంటుంది, అందరికి ఉంటుంది ఫేమ్ అవుదామని. కానీ అది అదృష్టం కొంతమందికి వస్తుంది. దాన్ని సరైన దారిలో ఉపయోగించుకుంటే నేను ఇప్పటికంటే అతను ఫేమ్ సంపాదించుకోవడానికి చేసినటువంటి మార్గాలను కూడా తప్పట్టట్లే, ఆడిన ఎమోషనల్ డ్రామాను కూడా తప్పట్టట్లే, బిగ్ బాస్లో ఆడిన ఎమోషనల్ డ్రామాను కూడా తప్పట్టట్లే, డబ్బు సంపాదించుకోవడానికి ఉన్న మార్గాలు వాణిజ్య ప్రకటన కూడా తప్పట్టట్లే. కానీ ఇది మరీ తప్పు కదా. నువ్వు చేసే పని ఈ దేశానికి నష్టం చేకూరుతుంది కదా. ఈ దేశంలో రైతు పెట్టినా అని చెప్పుకొని ఈ దేశంని కాకుండా వేరే దేశం యొక్క శత్రువులకి నువ్వు
తెలియకుండా సహాయం చేస్తున్నావు కదా, ఎస్ పైగా నిన్ను నమ్మిన నట్టేట ముంచుతున్నావు కదా. రోజు పేపర్లో బెట్టింగ్ యాప్లలో పలానా యువకుడు బలి, పలానా మహిళ బలి అని రోజు చూస్తున్నాం కదా. నీ గడపట్లేదా, నీ కళ్ళు గడపట్లేదా పల్లవి ప్రశాంత్? కళ్ళు దొబ్బినయ్యావునా నీకు? ఏం మాట్లాడావు? రైతు బిడ్డ ఇదా చేసేది? నీకు ఎందుకా నిన్ను ఫాలో అవుతుంది? నీకు ఎందుకా బిగ్ బాస్లో ఓట్లేసింది? నీకు బిగ్ బాస్లో వచ్చిన డబ్బు సరిపోదు, వచ్చిన సెలబ్రిటీ హోదా సరిపోదు, వచ్చిన ఫాలోయింగ్ సరిపోదు, డబ్బు కావాలి 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 కావాలి. ఎంత కావాలి? మేదేసుకుని తగలి పడిపోతావా? సంపాదించుకో, తక్కువ టైంలో నీకు ఫేమ్ వచ్చింది, మంచిగా సంపాదించుకో. కానీ ఈ రకం తప్పుడు మార్గాల్లోనా ఒక్కసారి ఎక్కువ డబ్బు కావాలా నీ కోరిక? ఈజీ మనీ కావాలా? నీ ఈజీ మనీ కోసం 10 మంది చావాలా? 10 మంది కుటుంబాలు రోడ్డు మీద పడాలా? 10 మంది నట్టేట మునగాల? ఒకరిని ముంచి నువ్వు బతికేదేందబ్బా? కేవలం పల్లవి ప్రశాంత్ మాత్రమే కాదు, అది అరసాయికైనా నేనే చెప్తా, విజయ్ గౌడ్కైనా అదే చెప్తా. 10 మందిని ముంచి 10 మందిని ఒక రకంగా వాళ్ళు నమ్మినోడిని గొంతు కోసి వాళ్ళు ఎదగటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎస్ పల్లవి ప్రశాంత్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అంటే టెక్నికల్గా కేసు నమోదు కాదా, నాన్ వేషన్ ఆరోపణ చేశాడు. నాన్ వేషన్ చేసిన ఆరోపణ చేసిన ప్రతి వ్యక్తి మీద కేసు నమోదైంది. ఇప్పటికైతే వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యి ఉన్నాడు ఇప్పటికే. తర్వాత ఇంకొక అతను పరారీలో ఉన్నాడు భయ్యా సన్నీ యాదవ్. తర్వాత మిగతా వాళ్ళు మీద అరెస్ట్ అయ్యే మీద కేసు నమోదైంది తెలుస్తోంది. అతను కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది మనకున్న సమాచారం. ఐ థింక్ అరెస్ట్ చేస్తారనే సమాచారం కూడా అంతా ఉంది, కానీ ఇంకా మనకి కరెక్ట్గా తెలవదు. కానీ ఎనీవే ఇవన్నీ కూడా నిజమైతే మాత్రం పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఆల్రెడీ జైలుకి పోయించిన వ్యక్తే 2 సార్లు జైలుకి పోవటం మాత్రం పల్లవి ప్రశాంత్ సిద్ధంగా ఉండాలి. ఎస్ థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ రమ్య.